హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతా రాగాస్. ఈరోజు వీడియోలో మనం చికెన్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలి చూద్దాము. దీనికి ముందుగా మనం కొన్ని చాప్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో ఫస్ట్ ఆనియన్స్ కొన్ని చిన్నగా అండ్ కొన్ని పెద్దగా అండ్ క్యాప్సికమ్, మీరు టొమాటో ఇష్టపడితే కొంచెం టొమాటో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ దీనికి కావాలి. చికెన్ని కూడా బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. బోన్లెస్ అండ్ స్కిన్లెస్ పీసెస్ని మనం తీసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఇంగ్రీడియంట్స్ని ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కల్ని వేసుకోండి. చికెన్ ముక్కల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో చికెన్ వేగుతూ ఉన్నప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సో సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. సో పసుపు కూడా లైట్గా వేసుకోండి. అండ్ నెక్స్ట్ దీనిలోకి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. కారం మీకు సరిపడినంత తీసుకోండి. సో నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీంట్లోకి నేను కొంచెం మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి. సో కొంచెం చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. క్యాప్సికమ్ పెద్దగా తరుముకున్నవి అండ్ స్మాల్ అండ్ ఆనియన్స్ కూడా అండ్ ఇవన్నీ కూడా మనము ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నెక్స్ట్ వీటినన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. సో మరీ ఎక్కువ కుక్ అయిపోకుండా కొంచెం వెజిటేబుల్స్ జస్ట్ నార్మల్గా సార్ట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు మీరు చూస్తుంది రెడీమేడ్ పిజ్జా బేస్ అనమాట. ఇది మనకి ఏ షాప్స్‌లోనే దొరుకుతుంది. కొంచెం మార్ట్స్ అలాంటి చోట దొరుకుతుంది. నాకు బిగ్ బాస్కెట్‌లో తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇందులోకి మనము సాస్ స్ప్రెడ్ చేసుకుందాము. ఫస్ట్ టొమాటో సాస్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్ కూడా కొంచెం వేసుకొని మళ్ళీ దాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ షెజ్వాన్ సాస్ కూడా కొంచెం యాడ్ చేసుకుని దాన్ని కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి మనము చీజ్ స్లైసెస్ పెట్టుకుందాము. నేనైతే ఒక 3 పెట్టుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ బట్టి పెట్టుకోండి. చీజ్ ఎక్కువ ఇష్టపడకపోతే ఒక 2 ఆర్ 3 సరిపోతుంది. 2 కానీ 1 కానీ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కర్రీ ఆల్రెడీ కుక్ అయింది కదా. సో ఇలా అయిన తర్వాత దీన్ని పైన మనం డెకరేట్ చేసుకుందాము. సో మీకు ఎలా కావాలంటే అలా కన్వీనియంట్గా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కర్రీనంతా ఒక చోటే కాకుండా మొత్తం పిజ్జా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మంచిగా నీట్గా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ దీనిపైకి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేద్దాము. అండ్ నెక్స్ట్ కొంచెం ఆరిగానో కూడా స్ప్రెడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొంచెం చీజ్ గ్రేట్ చేసుకుంటున్నాను. సో ఒక చోటే కాకుండా మొత్తం పిజ్జా అంతా పడేలాగా మనం ఈ చీజ్ని గ్రేట్ చేసుకోవాలి. సో అంతే, ఫైనల్గా దీన్ని తవా మీద పెట్టుకుని ఒక 2 to 3 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని పైన లిడ్ పెట్టుకుని మీరు కుక్ చేసుకోండి. దీన్ని మనం ఓవెన్లో కూడా చేయొచ్చు. అది నెక్స్ట్ టైం చూద్దాము. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతా రాగాస్. థ్యాంక్ యూ.